వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని అతిపెద్ద చెరువైన మాదన్నపేట చెరువును కాకతీయుల కాలంలో అక్కన్న మాదన్నలో నిర్మించారని భావిస్తున్నారు. ఈ చెరువు విస్తీర్ణం సుమారు 500 ఎకరాలు. ఈ చెరువు కింద పారకం సుమారు 4000 ఎకరాలు ఉండటంతో 2 పంటలకు సరిపడా నీరు అందుబాటులో ఉంది. ఆదర్శ రైతు కొర్ర గబ్బర్ సింగ్ నాయక్ ప్రకారం 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మాదన్నపేట చెరువు నిండుకుంటలా కళకళలాడుతుంది. ఈ దృశ్యం రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతుంది. చెరువు కట్టపై నిర్మించబడిన శివాలయం గురించి మాట్లాడుతూ కీర్తిశేషులు దొడ్డ రామ్మోహన్ రావు స్వయంగా 5 కోట్లు ఖర్చు చేసి శివాలయాన్ని నిర్మించారు. గత ప్రభుత్వం ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమల్లోకి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన ఈ అంశంపై శ్రద్ధ వహించి మాదన్నపేట చెరువుకు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. నా పేరు కొర్ర గబ్బర్ సింగ్ నాయక్, ఆదర్శ రైతు. నేను మాదన్నపేట చెరువు నర్సంపేట మండలంలో అతిపెద్ద చెరువైనటువంటి మాదన్నపేట చెరువు. ఈ చెరువుకి ఒక పేరుంది, అక్కన్న మాదన్న. వాళ్ళు నిర్మించినటువంటి కాకతీయుల రాజుల నుంచి నిర్మించినటువంటి చెరువు ఇది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని కింద పారకం దాదాపు 4000 ఎకరాలు ఉంటుంది. ఇది చాలా రైతులు ఇప్పుడు ఈ చెరువు నిండుకుండలా నిండింది. రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 పంటలు కానీ నీళ్లు సరిపడ వచ్చినాయి. 2 ఫీట్లు అయితే మత్తడి పోస్తుంది. మత్తడి పోసే క్రమంలో ఏంటంటే మొన్ననే అంటే 2 ఇయర్స్ క్రితం ఈడ వంతెన సరిగా లేకపోవడం, లో వంతెన అయి 2 కొట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా దానిని హై వంతెన కట్టాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దాటడానికి. కాబట్టి దానికి కూడా హై లెవెల్ వంతెన కట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ మాదన్నపేట చెరువును ట్యాంక్ బండ్ లాగా చేయాలి. ఈ టెంపుల్ విషయం వచ్చేసరికి మన దొడ్డ రామ్మోహన్ రావు గారు 5 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఈ టెంపుల్ను నిర్మించడం జరిగింది. ఆ క్రమంలో చాలామంది భక్తులు ఇక్కడ సందర్శనం చేసుకుంటూ ప్రతిరోజు నర్సంపేట నుంచే కాకుండా ప్రతి గ్రామాల నుంచి, నర్సంపేట గ్రామాలలో ఉండబడిన ప్రతి గ్రామాల నుంచి ఇక్కడ సందర్శకులు భక్తులు వస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా ఒక ట్యాంక్ బండ్ లాగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.